నమస్తే సార్. సార్ కూటమికి ముస్లింల మద్దతు దక్కే అవకాశం ఉందంటారా? చాలా కీలకమైన ప్రశ్న ఇది. వాస్తవంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేయడం ఇవాళే మొట్టమొదటిసారి కాదు. 1984లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 400 పైగా స్థానాలు దక్కిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, కమ్యూనిస్టులు కలిపి కూటమిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 2 స్థానాలు దక్కినాయి దేశవ్యాప్తంగా. ఆ 2 స్థానాల్లో కూడా ఒక స్థానం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం తోటి అలయన్స్ వల్ల హన్మకొండలో జంగారెడ్డి గారు నెగ్గారు. మిగిలిన భారతదేశం మొత్తం మీద కలిపి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక స్థానం దక్కింది. ఆనాటి నుంచి అంటే దాదాపుగా 1984 అంటే ఇవాళ మనం 2024లో ఉన్నాం. 24. 4 దశాబ్దాలుగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను చాలా సందర్భాల్లో కీలకంగా కలిసి పనిచేసిన దృష్టాంతాలు మనకు తెలుసు. ప్రత్యక్షంగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో, 2004 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో, 99 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, 2004 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, ఇవాళ 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మధ్య కాలంలో మనం అంటే గత 2 దశాబ్దాలుగా 25 సంవత్సరాల్లో నాలుగోసారి ఇప్పుడు కూటమిగా పోటీ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో 2 సార్లు గతంలో ఎన్‌డీఏలో అధికార భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కొనసాగింది. అంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాతో రాజకీయం చేస్తుంది కాబట్టి, జాతీయ స్థాయిలో ముస్లిం వ్యతిరేక ఐడియాలజీ తోటి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలయన్స్ పార్ట్నర్‌గా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కొనసాగిన పక్షంలో తెలుగుదేశం మీద భారతీయ జనతా పార్టీ ప్రభావం పడి, తెలుగుదేశాన్ని కూడా ముస్లిం వ్యతిరేక చిత్రీకరించడానికి ఆస్కారం ఉంది అనేది ఇవాళ కొంచెం విస్తృతంగా జరుగుతున్న చర్చ. అవును. ఇక్కడ 100కి 100 పాళ్ళు పూర్వ అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. యెస్, గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసినాయి. కలిసి అధికారం పంచుకున్నారు. ఆ పంచుకున్న సందర్భంలో ఒకసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే, వాజ్పేయి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆ రోజు 29 స్థానాలతోటి వాజ్పేయి గారికి మద్దతు తెలుపుతున్న సందర్భంగా, అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో విద్యాశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విద్యాశాఖ మంత్రిగా ప్రతిభా భారతి గారు ఆ సమావేశానికి హాజరవడం జరిగింది. ఆ సమావేశంలో సరస్వతి ప్రార్థనతో ఆ సమావేశం మొదలుపెట్టాలని చెప్పని ప్రస్తావన రావడం జరిగింది. మేము సెక్యులర్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులం. మీరు ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మతపరమైన ప్రార్థనలతోటి మేము అంగీకరించమని చెప్పని ప్రతిభా భారతి గారు డిసెంట్ తెలియజేయడం జరిగింది ఆ రోజున. మరి బై బర్త్ ఆమె కూడా హిందువే కదా! అవును. ఆ ఎజెండాను అమలుపరచుండొచ్చు కదా! కానీ సెక్యులరిజానికి కట్టుబడుండి, ఆ రోజున ప్రభుత్వంలో మతం ప్రస్తావన ఉండకూడదు. మతం అనేది వ్యక్తుల అభిష్టం. సరస్వతిని కొంతమంది పూజించొచ్చు. ఇంకొక మతాన్ని కొందరు ఆచరించొచ్చు. అది వ్యక్తులకున్న స్వేచ్ఛ. అటువంటి దగ్గర ప్రభుత్వ పరంగా అధికారిక కార్యక్రమాల్లో ఒక మతానికి సంబంధించిన ఎజెండా అమలుపరచకూడదనేది తెలుగుదేశం పార్టీ ఆచరించింది. అదే విధానానికి ఈ రోజు దాకా కట్టుబడి ఉంది. ఈ అంశం రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లింకి తెలుసు. తెలుగుదేశం పార్టీ మతపరమైన ఎజెండాతో ఏ రోజైనా రాజకీయాలు చేసిందా, చేయలేదనేది 42 సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో కోట్ల మంది తెలుగు ఓటర్లకి చాలా స్పష్టత ఉంది ఆ విషయంలో. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తోటి కలిసిన ఏ సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాని తెలుగుదేశం పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ప్రభావితం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ తన విధానాలతోటి భారతీయ జనతా పార్టీని ప్రభావితం చేసిన సందర్భాలే చాలా ఉన్నాయి. అదే సందర్భంలో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇవాళ విభజిత రాష్ట్రంలో గానీ ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీ వల్ల లబ్ధి చేకూరిందా? లేదు, ముస్లిం సమాజాన్ని తెలుగుదేశం పార్టీ దూరం చేసుకుందా? ఒకసారి గమనించుకుంటే ఇవాళ ఉర్దూని ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజిత రాష్ట్రంలో గానీ సెకండ్ లాంగ్వేజ్‌గా డిక్లేర్ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే రెండో అధికార భాషగా. ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో 12, 13% ముస్లిం సమాజం ఉంది. విభజిత రాష్ట్రంలో కూడా 8, 9% ముస్లిం సమాజం ఉన్నారు. వారు మాట్లాడే వారి మాతృభాష, ఆ భాషకు కూడా అధికార భాషగా గుర్తింపు ఇవ్వాలి. తెలుగుకు మాత్రమే కాదు అని చెప్పని
8-9% మాట్లాడే భాషకు కూడా ఆ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. అదే సందర్భంలో హజ్ హౌసెస్ ఇవాళ ముస్లిం సమాజం పవిత్రంగా చేసే హజ్ యాత్రికుల వసతి కోసం అని చెప్పని హైదరాబాద్లో మొట్టమొదటి హజ్ హౌస్ నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవాళ విభజిత రాష్ట్రంలో కూడా విజయవాడలో ఒక హజ్ హౌస్ నిర్మాణం జరిగింది. శంకుస్థాపన చేశారు. అదే సందర్భంలో కడపలో 90% పూర్తయిన భవనాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేయకుండా అట్లాగే అంటే నిర్లక్ష్యంగా వదిలేసిన తీరు చూస్తున్నాం ఈవెన్ మనం. విజయవాడలో కూడా ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు అవును. జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీ చొరవ చూపిన తర్వాత గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, పార్టీలు పాలకులు మారుతారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసిన తర్వాత దాన్ని పూర్తి చేసి ఆ సమాజానికి ఫెసిలిటేషన్ కల్పించాల్సిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి దాన్ని పూర్తి చేసిన పక్షంలో అది ఆ పాలకులకి క్రెడిట్ వస్తనే ఉద్దేశంతో ఒక రకమైన సంకుచిత భావంతో ఆ భవనాలు పూర్తి చేయకుండా అట్లాగే వదిలిపెట్టిన తీరు చూసాం మనం. అదే సందర్భంలో పేద ముస్లిం బాలికలకి వివాహం సందర్భంగా దుల్హన్ పథకాన్ని అంటే వారికి 50,000 రూపాయలు నగదు పురస్కారం ఇచ్చే పథకాన్ని అమలుపరిచింది తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంలో రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇవ్వడాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇట్లా మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా అదే సందర్భంలో ఉర్దూ భాషకి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మనకందరికీ తెలిసిందే, గచ్చిబౌలి దగ్గర. అదే సందర్భంలో విభజిత రాష్ట్రంలో కూడా కర్నూల్లో మరొక ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ముస్లిం సమాజాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. అదే సందర్భంలో ముస్లిం సమాజం కూడా తెలుగుదేశం పార్టీని ఏ రోజు డిజోన్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తోటి రాష్ట్ర అవసరాల రీత్యా పొత్తు కలిసినా కూడా దాన్ని గుర్తించారు, గౌరవించారు. ఆ అవసరాన్ని అంటే భారతీయ జనతా పార్టీ తోటి ఎందుకు పొత్తు పెట్టుకోవాలనే అవసరాన్ని గుర్తెరిగారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఈ రోజు దాకా మతపరమైన ఎజెండాతో రాజకీయాలు చేసే అవసరం రాలా ఇప్పటిదాకా. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తోటి కలిసి రాజకీయం చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెనక భారతీయ జనతా పార్టీ నిలబడింది తప్ప భారతీయ జనతా పార్టీ వెనక వారి ఎజెండా వెనక వారి మేనిఫెస్టో వెనక తెలుగుదేశం పార్టీ నిలబడి రాజకీయాలు చేసిన పరిస్థితులు కాదు. ఇటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సమాజానికి చాలా స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ దాన్ని అంటే ఇక్కడ ఒక అంశం గుర్తించాలి మనం. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఒకసారి గుర్తిద్దాం మనం. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనత్త విమల గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా ఆమె ఏమని ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి ప్రతిరోజు వాళ్ళు పర్సనల్ ప్రేయర్ టైం పెట్టుకొని వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని ఆయనకు ఓట్లేయండి అని చెప్పిన ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ మతపరమైన అజెండా ఎవరు అమలుపరుస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు బై బర్త్ ఆయన హిందూ, నేను హిందువుని కాబట్టి నాకు ఓట్లేయండి అని చెప్పని ఎప్పుడైనా ఏ రోజైనా ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారిని అప్పీల్ చేయడం విన్నాం మనం? ఆ విధమైన మత ప్రాతిపదిక రాజకీయాలకి కనీసం ఆస్కారం కల్పించిన తీరు మనం ఎప్పుడైనా ఉన్నామా? కానీ అదే సందర్భంలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త స్వయాన ఆమె జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ అనే అంశాన్ని ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసుకోవడానికి క్రిస్టియన్ సమాజాన్ని ఓట్లు వేయండి అని చెప్పని అప్పీల్ చేస్తున్నారు. మనం మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ గారిని చూసాం. ఆయన క్రిస్టియన్ ఫాస్టర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉంది, మీరు గడప గడపకు వెళ్ళండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పని క్రిస్టియన్ ఫాస్టర్స్కి నగదు బహుమతులు ఎరగా వేసిన తీరు చూసాం మనం. అదే సందర్భంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన నియోజకవర్గంలో జరిగిన క్రిస్టియన్ సమావేశాల సందర్భంగా కూటములు జరుగుతూ ఉంటాయి. ఆ సభావేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకొని ఆయన్ని ఎన్నికల్లో గెలిపించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్ సమాజానికి మేలు జరుగుతుంది, లేనప్పుడు క్రిస్టియన్ సమాజం మీద దాడులు జరుగుతాయి అని చెప్పని ఎమోషనల్గా వారిని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి ఓట్లు అప్పీల్ చేసిన తీరు చూసాం. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, మతపరమైన రాజకీయాలకు ఎవరు పాల్పడుతున్నారు? తెలుగుదేశం పార్టీ ఏ స్టేజ్లో కూడా భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్లో ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు దాకా మతపరమైన ఎజెండాతో రాజకీయాలు చేసే ఆస్కారం కలగలేదు, భవిష్యత్తులో కూడా కలగదు. అదే సందర్భంలో ముస్లిం సమాజానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ కల్పించిన 4% రిజర్వేషన్ని
భారతీయ జనతా పార్టీ నాయకులే కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సందర్భంగా సమర్థులైన లాయర్‌ని పెట్టి ఆ 4% రిజర్వేషన్ కోసం ఫైట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ అంశాలన్నీ ముస్లిం సమాజానికి చాలా అవేర్‌నెస్ ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హితం కోరి పనిచేశారు ఈ రోజు దాకా. స సమాజంలో కులాల పరమైన విభజనకు పాల్పడి, కులాల పరమైన పోలరైజేషన్‌కో, మతాల పరమైన పోలరైజేషన్‌కో, ప్రాంతాల పరమైన పోలరైజేషన్‌కో తెలుగుదేశం పార్టీ ఏనాడు పాల్పడలేదు. ఆ విధమైన రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ స్టేజ్‌లో కూడా ఎంచుకోలేదనేది 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా తెలుసు. ఆయన అభివృద్ధి ఎజెండాతోటి పనిచేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల హితం కోరి పనిచేశారు. అన్ని ప్రాంతాల హితం కోరి పనిచేశారు తప్ప సంకుచిత దూరంతోటి నేను రాయలసీమలో పుట్టాను, నేను రాయలసీమ నుంచి ఎన్నికవుతున్నాను అని చెప్పని రాయలసీమ ప్రాంతానికి కన్ఫైన్ అయ్యో, లేదు నేనిప్పుడు రాజధానిగా అమరావతిలో ఉండి పరిపాలిస్తున్నా కాబట్టి ఒక అమరావతి ప్రాంతానికి పరిమితం అవ్వాలనో, నేను పలానా కులంలో పుట్టా కాబట్టి అని చెప్పని నా కులానికే ప్రయోజనం కల్పించుకోవాలని చెప్పని ఆయన ఏ స్థాయిలో కూడా పనిచేయలే. కాకుండా ఏంటంటే ఆయన్ని ఓడించాలి అనుకున్న సందర్భాల్లో ఆ విధమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక కులానికి పరిమితం చేస్తూ, ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ ఆరోపణ చేసిన పర్యవసానం ప్రజల్లో విశ్వాసం పొందే విధంగా వాళ్ళు సఫలీకృతం అయ్యారు. దాని పర్యవసానం చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఇవాళ 5 సంవత్సరాల పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనా దక్షత మీద ఇవాళ ప్రజలు తీర్పిస్తారు తప్ప, ఆయన పాలనలో 8 సార్లు కరెంటు బిల్లు పెరిగింది. అది హిందువులకే పెరిగిందా? ముస్లింలకు పెరగలేదా? ఇవాళ 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. హిందువుల వరకే పెరిగిందా? లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన క్రిస్టియన్లకు పెరగలేదా అది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో పక్క రాష్ట్రాల మీద ₹10 అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతా ఉన్నారు. క్రిస్టియన్స్‌కి ఏదన్నా తక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారా? ఇది 5 కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగే నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల అంటే ఎదురవుతున్న ఇంకొక సంక్షోభం ఏంటి? ఇవాళ రాష్ట్రం నుంచి యువత వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, ఉపాధి అవకాశాలు లేక. ఒక్క హిందూ సమాజమో, క్రిస్టియన్ సమాజం, ముస్లిం సమాజం అని చెప్పని కేటగరైజ్ చేసి చూడగలం ఆ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు. అన్ని కులాలకు సంబంధించిన, అన్ని ప్రాంతాలకు సంబంధించిన, అన్ని మతాలకు సంబంధించిన యువత ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో రేపటి రోజున వీటి ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయి తప్ప మతపరమైన, కులపరమైన ఎజెండాలతోటి 2024 ఎన్నికలు జరపాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్న హిందుత్వ ఎజెండాని తెలుగుదేశం పార్టీ కూడా ఆపాదించి తెలుగుదేశం పార్టీని ముస్లిం సమాజం నుంచి దూరం చేస్తే అది తమకు కొంతవరకు పోలరైజేషన్ అవుద్ది అని చెప్పిన భావనలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఈ రోజు దాకా అమలు జరిగిందా? అదే సందర్భంలో గత ప్రభుత్వం దుల్హన్ పథకం కింద ₹50,000 అంటే ముస్లిం బాలికలకి వివాహం సందర్భంగా బహుమతిగా ఇస్తా ఉంటే దాన్ని నేను ₹1,00,000 చేస్తానని చెప్పారు. ₹1,00,000 చేస్తానని చెప్పిన ఆయన 4 సంవత్సరాల వరకు అమలుపరచక షుబ్లీ గారు అంటే ముస్లిం హక్కుల పోరాట సమితి అధినేతగా ఉన్న షుబ్లీ గారు కోర్టుకి వెళ్తే అప్పుడు 4వ సంవత్సరం తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాంట్లో ఏం కండిషన్ పెట్టారు? 10th క్లాసు వధువు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటేనే వర్తిస్తుంది అని చెప్పని. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే పెళ్లి చేసుకోవడం అనేది ఎలిజిబిలిటీ మనం చూసాం తప్ప పెళ్లి చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలని రూల్ ఏంటి? ఎందుకు పెట్టినట్టు 10వ తారీఖు అనేది? వీలైనంత వరకు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి 10వ తరగతి అని చెప్పని ఒక కండిషన్ పెట్టి అంటే ఏంటి లబ్ధిదారుల ఎంపికలో కూడా వీలైనంత వరకు ఆ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇటువంటి అసంబద్ధ ప్రతిపాదన తీసుకొచ్చి 5వ సంవత్సరంలో దాన్ని అమలుపరిచారు. అదే సందర్భంలో విదేశీ విద్య పథకాన్ని కూడా 4 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి 5వ సంవత్సరంలో దాన్ని కూడా ఎంత అంటే అవివేకమైన వ్యవహారం అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఆయన పేరిట అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పని ఉన్న పథకాన్ని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ రాజ్యాంగం పౌరులకి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత, వాళ్ళ పార్టీ నాయకుల చేత ఒక మతంలో పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ, ఆ శ్రేణులు ఇవాళ తెలుగుదేశం పార్టీని ముస్లిం వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ముస్లిం సమాజం సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగినాయో చూసాం, హత్యలకు గురయ్యారో చూసాం. అబ్దుల్ సలాం లాంటి అమాయక కుటుంబం రైల్వే ట్రాక్ మీద ఇవాళ భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూసాం. వీటిని పరిగణలో తీసుకున్న ముస్లిం సమాజం
భారతీయ జనతా పార్టీ తోటి ఏ పరిస్థితుల్లో ఇవాళ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందనేది గ్రహించారు కాబట్టే దీన్ని ఒక ఇష్యూగా మలచడానికి ముస్లిం సమాజం సిద్ధంగా లేరు. మలచాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, ముస్లిం సోదరుల ప్రస్తావన వచ్చింది కాబట్టి 14 నుంచి 19 వరకు రంజాన్ తోఫా అలా ఒక సేమియా అనేది, బెల్లం అనేది, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక ప్యాకేజ్‌లా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇవ్వాల. ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటి అంటే, మీరు రంజాన్ తోఫా గురించి ప్రస్తావించారు. ఆయన పేదవాడు ఆకలితోటి ₹5కి పట్టాడు అన్నం తిని అన్నా క్యాంటీన్‌ని రద్దు చేశారు. ఆయన మైక్ దొరికిన ప్రతి సందర్భంలో పెత్తందారులకి పేదలకి మధ్య క్లాస్ వార్ జరుగుతుంది, నేను పేదల పక్షపాతిని అని చెప్పుకుంటా ఉంటాను. అంటే వైసీపీ క్యాడర్ ఏం చెప్తున్నారంటే, అన్న క్యాంటీన్ గురించి మీరు చెప్తున్నారు కదా, ₹60కే మంచి క్వాలిటీ భోజనం ఇవ్వట్లేదు, ₹5కి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు ఒకటి తిన్న ప్రజలు అక్కడ క్వాలిటీ భోజనం దక్కిందా లేదనేది వాళ్ళు కంప్లైంట్ చేయాలి. ఎలా ఇచ్చారని చెప్పని వీళ్ళు ఎట్లా చెప్తారు? అది దాన్ని అమలు పరిచారు, లక్షల మంది భోజనాలు చేశారు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ అన్న క్యాంటీన్లో కొన్ని లక్షల మంది భోజనాలు చేశారు. 3 పూటల 3, 5, ₹15 ఎవరు తింటారు అన్న క్యాంటీన్లో? స్ట్రీటు హాకర్సు, వెండర్సు, సప్లై బాయ్స్, అడ్డా మీద కూలీలు, ఆటో డ్రైవర్లు, ఇటువంటి సామాన్యులు కదా. పెద్ద పెద్ద కారుల్లో వచ్చి దిగి ₹5కి భోజనం చేస్తారు ఎవరైనా? అంటే అన్ఎంప్లాయిడ్ యూత్, కాలేజీలకి వెళ్ళే స్టూడెంట్స్, వీళ్ళు కదా ₹5కి భోజనం చేసేది. వాళ్ళని సహించలేకపోవడం ఏంటి? అక్కడ క్వాలిటీ ఫుడ్ పెట్టలేదు. రెండో రోజు వెళ్తారా ప్రజలు? వెళ్ళరు. చంద్రబాబు నాయుడు గారు ₹5 క్వాలిటీ భోజనం పెట్టట్లా. రెండో రోజు వెళ్ళరు కదా. బలవంతాన లాకెళ్ళి నువ్వు తినాల్సిందని బలవంత పెట్టి ఎవరు భోజనం తినిపిలేరు కదా. ఇష్టపూర్వకంగానే వెళ్ళాలి. అక్కడ ప్రజలు ఇష్టపడి వెళ్తా ఉన్నారు. వెళ్తున్నా కూడా దాన్ని సహించలేక దాన్ని రద్దు చేశారు అని అంటే ప్రభుత్వం మారింది, ప్రయారిటీస్ మారుంటాయి. మీరు అన్న అనే పేరు ఉంటాం మీకు అభ్యంతరకరం అనుకుంటే, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు తీసి మీ నాన్నగారు పేరు పెట్టుకున్నారు కదా. అలాగే అన్నా క్యాంటీన్కి కూడా అన్న అనే పేరు తీసి రాజన్న అని పెట్టుకో మీ నాన్నగారి పేరు, లేదంటే జగనన్న అని మీ పేరు పెట్టుకో. ముందేదా క్యాంటీన్ కొనసాగించుండాల్సింది కదా, పేదలకు ఉపయోగపడేది కదా. గత ప్రభుత్వం ఉచితంగా ఇసుకిచ్చింది, ఎందుకు ఆ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన దేన్ని సమర్థించుకోలేదు వాళ్ళ నిర్ణయాలకి. అలాగే సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా దేన్ని కొనసాగించాల? ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఏ పథకాన్ని మేము కొనసాగించమనే ఒక మొండి పట్టుదలకి వెళ్ళి గత ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది అని చెప్పని రాష్ట్ర రాజధానిని ఆపేశారు కదా. ఇంకా అట్లాంటప్పుడు ప్రజలకి లబ్ధి చేకూర్చే అంశాలు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు? 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు తన అనుకున్న ఎజెండా ప్రకారం, తన ఐడియాలజీ ప్రకారం ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. ఇవాళ ప్రజలు ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఎవరిని ఎంపిక చేసుకోవాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన స్థితిలో ప్రజలు ఉన్నారు. వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.